వాల్మీకి రామాయణంలో బాలకాండములో సీతారాముల వివాహానికి సంబంధించినటువంటి ఘట్టం అద్భుతంగా వర్ణించబడ్డది. ఆ శ్లోకాలు ఇప్పటికీ శ్లోక భాగాలను కొంతమంది తమ తమ ప్రసంగాల్లో ఉటంకిస్తారు. అసలు ఆదర్శ దాంపత్యానికి ఎన్ని యుగాలైనా ఆనవాళ్ళు ఎవరంటే సీతారాములు. వాళ్ళు ఆదర్శ దంపతులు. అయితే ఇప్పటికీ శ్రీరామనవమి నాడు భద్రాచలంతో పాటు అనేక ప్రాంతాల్లో తెలుగు నేలలో సీతారామ వివాహోత్సవం, కళ్యాణోత్సవం కనుల విందుగా జరగడం మన అనుభవంలో ఉన్నటువంటి విషయమే. ఇక్కడే ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. సీతారాముల కళ్యాణం చేసే సందర్భంలో వడపప్పు, పానకం ఇవన్నీ పంచుతారు. జిహ్వా చాపల్యం కలిగిన కొంతమంది ఆహాహా ఇది ప్రసాదాల పండుగ అని సంతోషపడతారు. కానీ ఇది ప్రసాదాల పండుగ కాదు, అచ్చమైన దాంపత్య భావప్రసారాల పండుగ సీతారామ కళ్యాణోత్సవం అంటే. కానీ ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, శ్రీరామనవమి లేక చైత్రశుద్ధ నవమి శ్రీరాముడు పుట్టినరోజు. మనకు రామాయణ ప్రకారంగా కూడా ఆయన చైత్రశుద్ధ నవమిని జన్మించినాడు, పునర్వసు నక్షత్రంలో జన్మించినాడు. కానీ ఆ రోజునే మనం కళ్యాణం చేస్తున్నాం. అది వాస్తవం వివాహం జరిగిన దినం కాదు, అది ఆయన పుట్టిన దినం మాత్రమే. కానీ లోకంలో ఒక మర్యాద ఉంది. ఏమిటి అంటే, శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాం. వాస్తవంగా శివరాత్రి శివుడు ఉద్భవించిన రాత్రి అది. అలాగే శ్రావణ మాసంలో శ్రావణ పున్నమకు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నాం. శ్రవణ నక్షత్రం ఆయన పుట్టిన నక్షత్రం, కానీ కళ్యాణోత్సవం చేస్తున్నాం. ఇట్లా మనకు ఒక సంప్రదాయం ఉంది. అంటే పుట్టినరోజు వివాహం చేయవచ్చు అనేటువంటి ఒక సంప్రదాయం కూడా అనూచానంగా వస్తూనే ఉంది. అయితే ఈ విషయాలను కొద్దిసేపు పక్కకు పెడితే, వాల్మీకి రామాయణంలో సీతారాముల కళ్యాణం సరిగ్గా నవమి నాడే జరిగిందా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీతారామ కళ్యాణోత్సవం ప్రధానంగా ఇవాళ వ్యాప్తిలో కావడానికి కారణం భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవం. ఇవాళ వాడవాడలకు అది బాగా ప్రాకింది. అంటే అది మంచిదే ఒక రకంగా. ఎందుకంటే ఒక ఆదర్శ దాంపత్యాన్ని అవనికి చాటేటువంటి ఒక శుభ సందర్భం అది. అందులో ఎలాంటి శంక అవసరం లేదు. అయితే భద్రాచలంలో ఈ ఉత్సవం ఎప్పుడు ప్రారంభమైంది అంటే, చరిత్రకు అందినంత వరకు కంచర్ల గోపన్న, ఆయనే శ్రీరామదాసు, ఆయన మొదటిసారిగా భద్రాచలంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించినాడు. అది అలా కొనసాగుతూ వస్తుంది. ఇవాళ వాడవాడలకు అది ప్రాకిపోయింది. అయితే ఉత్తర భారతదేశంలో మాత్రం ఇది కనబడదు. అక్కడ వాళ్ళు జన్మోత్సవమే చేస్తారు, రామ జన్మోత్సవాన్నే విశేషంగా చేస్తారు. కానీ కళ్యాణం చేసినట్టుగా అంతగా మనకు కనిపించదు అక్కడ. అయితే నిజంగా వాల్మీకి రామాయణ ప్రకారం సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది, ఇది మనం ఒక్కసారి చూడాలి. జనకుని ఆహ్వానం మేరకు దశరథుడు అక్కడికి వచ్చాడు. అతనితో జనక మహారాజు ఈ కళ్యాణ విషయంలో కొంత చర్చ చేశాడు. జనకుడు మహాయోగి, ఆయన ఆత్మజ్ఞాని, ఆయన చాలా గొప్పవాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, మఖాహ్యద్య మహాబాహో తృతీయే దివసే ప్రభో ఫల్గుణ్యాముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు. ఈరోజు మఖా నక్షత్రం అన్నాడు. ఆయన
అంటే దశరథ మహారాజు అక్కడికి ఆహ్వానం మేరకు ఇచ్చేసిన రోజు గురించి చెప్తూ, ఈరోజు మఖానక్షత్రం, ఈనాటి నుండి 3వ నాడు ఉత్తర ఫల్గుని ఉత్తరాభాద్ర నక్షత్రం, ఆ రోజు వివాహం జరిపితే బాగుంటుంది అని ఒక మాట అన్నాడు. ఇదే విషయాన్ని వశిష్ఠునితో విశ్వామిత్రునితో కూడా ప్రస్తావించి ఇంకొక మాట అన్నాడు. ఎందుకు ఉత్తర ఫల్గునిలో వివాహం జరిపించాలనుకున్నాడు జనకుడు అంటే, ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గునీభ్యాం మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. ఉత్తర ఫల్గుని వివాహానికి చాలా ప్రశస్తమైనటువంటి నక్షత్రం అన్నాడు. ఎందుకంటే సంతానప్రదుడైనటువంటి భగ ప్రజాపతి ఉత్తర నక్షత్రంలో ఉన్నప్పుడు వివాహం చేయడం చాలా మంచిది, ఉత్తమ సంతానకారకం అది. ఎందుకు అంటే మన వేదం కూడా ఏమన్నది, ప్రజాతంతు మా వ్యవత్సేత్సి, ప్రజాతంతువును ఎప్పుడు కూడా ఆపడానికి వీలు లేదన్నది. కనుక సత్సంతానం కలగాలి అంటే అది ఈ ఉత్తరలో భగ ప్రజాపతి ఉన్నటువంటి లగ్నం చాలా విశేషమైనదిగా మనకు శాస్త్రం చెప్పింది. ఆ విషయాన్నే జనకుడు ప్రస్తావించాడు. కనుక ఉత్తర ఫల్గునిలో మనం వివాహం చేద్దామన్నాడు. ఆ విధంగా ఉత్తర ఫల్గుని నక్షత్రంలోనే రాముని వివాహమైందని మనం భావించాలి తప్ప, చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు, అప్పుడు పునర్వసు నక్షత్రం ఉంటుంది కనుక దానికి ఈ ఉత్తర ఫల్గునికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే లోక మర్యాదను అనుసరించి సీతారాముల కళ్యాణం చేయడం దోషం ఏం కాదు, అది మంచి ఒక భావాన్ని మనం ప్రసారం చేసిన వాళ్ళం అవుతాం, దాంట్లో తప్పని నేను అన్నాను. కానీ వాల్మీకంలో ఆ విషయం లేదు అని మాత్రమే నేను మనవి చేస్తున్నాను. స్వస్తి.